పరాక్రమము గల శూరుడా, నీ గురించి నువ్వు చూసేది వేరు, నేను చెప్పేది వింటే నీ రేంజ్ వేరు. నేను చెప్పేది విను. ఏం చెప్తున్నావు ప్రభా? వాట్ కెన్ ఐ హియర్? ప్రభు అంటున్నాడు, పరాక్రమము గల శూరుడా. ఏంటి ప్రభా, నేను వినేది వేరు, యాక్చువల్గా వాస్తవాలు వేరు. ఫెయిత్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫ్యాక్ట్స్. గాడ్ మేడ్ ఎ కవర్డ్ ఎ కాంకరర్. ఒక పిరికోణ్ణి ఒక పౌరుషంగా మార్చాడు. గాడ్ మేడ్ ఎ వారియర్ ఎ వారియర్. A coward was made a conqueror, a warrior was made a warrior, a slave was made a hero, a juggernaut was made a judge. ఒక మాటలో చెప్పాలంటే పిరికి పందలాగా పారిపోతున్న ప్రపంచానికి మునగాడయ్యాడు పౌరుషంతో. ఆయన గురించి బైబిల్లో న్యాయాధిపతులు అత్యధికమైన వచనాలు, 100 వచనాలు, 100 వర్సెస్ కేటాయించిన దేవుడు ఎవరికి తెలుసా? గిద్యోనికి మాత్రమే. లాస్ట్కి ప్రభు అన్నాడు, సరే నీకు ఒక సీక్రెట్ చెప్తా, అప్పుడు నువ్వు మారిపోతా. 1000 మంది తీసుకో, 9,000 మంది, చాలా వేల మంది తీసుకోవచ్చు. అక్కడ నుంచి ఫిల్టరేషన్ స్టార్ట్ అయ్యి లాస్ట్కి 300 మంది మిగిలారు. ఈ 300 మందితో నేను గెలిపిస్తాను. ఎందుకంటే నంబర్స్ ఉంటే నీ వల్ల గెలిచావంటావు. నువ్వు ఎప్పుడైతే శక్తిహీనుడు అప్పుడు నా సామర్థ్యం గుర్తిస్తావని చెప్పి 300 మందిని రెడీ చేసుకొని బయలుదేరమంటే కూడా పాపం పిలుపులో ఉన్నాడు, కాలు పెట్టాడు, కానీ ఇంకా ధైర్యం చాలట్లే. కొన్నిసార్లు మన ధైర్యం ఇక్కడే ఉంటుంది. ఎక్కడ దాకా ఉంటుంది? ఇక్కడ దాకా ఉంటుంది. ఇక్కడ దాకా దిగదు. ఇక్కడ నుంచి ఇక్కడికి చాలా డిస్టెన్స్ ఉంటుంది మనకు. వినే దగ్గర నుంచి మనసులో నమ్మేదానికి చాలా డిస్టెన్స్, చాలా టైం పడుతుంది. ఈ గ్యాప్లో ఎన్ని అవరోధాలు చూడాలో, ఎన్ని దారుణాలు చూడాలో. ఈ గ్యాప్లో వారు చెప్పుకొనొచ్చున్న దానిని వినిన తర్వాత నీవు ఆ దండులోనికి దిగిపోటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా. ఎప్పుడు చేతులు బలపరచబడతాయి? చూసినప్పుడా విన్నప్పుడా? చూసినప్పుడా విన్నప్పుడా? విన్నప్పుడు.